అప్పటి వరకు బాధలో ఉన్న ఆ ముగ్గురు నవ్వుతూ ఉంటారు. ఇది మొత్తం విన్న కుంతి మహారాణి లోపలికి ప్రవేశించి అడుగుతుంది, ఏమైంది అసలు అని. వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఒక పెద్ద అసురుడు ఉన్నాడు, అతని పేరు బకాసురుడు, చాలా దుర్మార్గుడు. వాడు రాజ్యంలో ఉన్న వారందరినీ సంహరించేస్తుంటే మా రాజ్యంలో ఉన్న రాజు చాలా పిరికివాడు. ఆయన కాపాడలేక ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చాము. అది ఏంటంటే నీకు తినడానికి కావాల్సినంత ఆహారం రోజు పంపిస్తాము అని. కానీ ఆ బకాసురుడు ఆ ఆహారం ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని కూడా నేను తినేస్తా అని చెప్పాడు. అలా రోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఈ రోజు మా ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళాలి, అది ఎవరా అని మేము ఆలోచిస్తున్నాము అని అంటారు ఆ బ్రాహ్మణులు. అప్పుడు కుంతి మహారాణి అంటుంది, అయ్యో మీరేం బాధపడకండి, నా పిల్లవాడు వెళ్తాడు అని అంటుంది. ఆ బ్రాహ్మణులు అస్సలు ఒప్పుకోరు, మిమ్మల్ని పంపించడం అంత దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు అని చెప్తారు.